హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పనకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నగరం నలుమూలలా నిర్మిస్తున్న 4 టిమ్స్ హాస్పిటల్స్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్ ఇతర ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. దీంతో పాటుగా సచివాలయ పార్కింగ్ ఏర్పాటు, నిమ్స్ హాస్పిటల్ భవనం, హైదరాబాద్ నూతన కలెక్టరేట్ నిర్మాణ స్థితిగతులపై ఆర్ఎండ్బి ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక సూచనలు చేశారు. గత 5 ఏళ్లలో రోడ్ల నిర్మాణం జరగకపోవడం వల్ల ఏ రోడ్డు చూసినా అధ్వాన్నంగా మారిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ఎక్కడ చూసినా రోడ్డు ప్రమాద వార్తలే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చిన వెంటనే రివ్యూ కూడా చేసుకునే సమయం లేకుండానే ఎన్నికల కోడ్ రావడం వల్ల పనులన్నీ పెండింగ్లో పడిపోయాయని, ప్రజల జీవితాలను ప్రభావితం చేసే ఈ రోడ్ల నిర్మాణ ప్రక్రియను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులకు సూచించారు. అందుకోసం 24/7 పనిచేసేలా యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుందామని సూచించారు. ఈ నెల 6న గురువారం రోజున మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అమెరికాకు వెళ్తున్నారు. అక్కడ ఆయన 6 రోజుల పాటు గడపనున్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆహ్వానంతో పాటు వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విదేశాలకు వెళ్తున్నారు. తిరిగి వచ్చేలోపు పెండింగ్ లో ఉన్న పనులన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు చెప్పారు. అమెరికా నుంచి రాగానే జిల్లాల్లో పర్యటనలు చేపడతామని తెలిపిన ఆయన, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడకుండా పకడ్బందీగా పనులు చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు. సార్వత్రిక సమరంలో ఈసారి రికార్డుల